ఉందాం. ప్రభువును మన రక్షకుడు అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు నా శుభములు తెలియజేస్తా ఉన్నాను. చూడండి, ఈ దినం మన యొక్క అంశం ఏంటంటే రెండవ మరణం తప్పించబడాలంటే. హల్లెలూయా. ఏంటది? రెండవ మరణం తప్పించబడాలి. అదేంటి? అసలు మరణం అనేది ఒకటే కదా. ఒకసారి చనిపోతే ఇక ఏమాత్రం కూడా ఇక అవకాశం లేదు కదా. సహజంగా ఏమంటారు? మరొక జన్మంటూ ఉంటే అంటారు. వాస్తవానికి బైబిల్ ప్రకారంగా మరణాలు రెండంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని మరణాలు? రెండు. అదే ఒకటి మొదటి మరణం అంట, రెండోది రెండో మరణం. అయితే చూడండి, ఈ మొదటి మరణం అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా రుచి చూడవలసిందే. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే మొదటి మరణం అనేది తప్పదు వాళ్ళకి. వాక్యం ఏమి సెలవిస్తుంది? చూడండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వాక్యం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరుతుందంట. ఏంటి? మన్ను. మానవుని యొక్క శరీరం మన్ను. హల్లెలూయా. అంతేనా? చూడండి, మనం కనుక గమనించినట్లయితే మనకు కాస్త చెమట పడితే అట్లా నలిపామనుకోండి, ఏమొస్తుంది? ఏమండి? వాస్తవేనా? కారణం ఏంటంటే మనిషి మన్నుతో చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడైనటువంటి యెహోవా ఆ నేల మంటిని తీసి ఆ యొక్క నరుని చేసి, ఆ రూపాన్ని చేసి దానిలో జీవాన్ని ఊదితే నరుడు జీవాత్మ అయ్యాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఆ మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి. భూమి ఏంటి? మట్టే. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, ఆ మట్టితో చేయబడినటువంటి శరీరము మరలా మట్టికే అప్పచెప్పబడాలి. ఆత్మ దేవుంది కనుక అది దేవుని దగ్గరకు వెళ్తుందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ అనేటువంటిది కొంతమంది చనిపోయినప్పుడు వాళ్ళని కాలుస్తారు, కొంతమందినేమో పూడ్చి పెడతారు, కొంతమంది ఆ ఏరోప్లేన్స్లో వెళ్ళేటప్పుడు అది క్రాష్ అయిపోయి అది అక్కడే మరి బద్దలైపోయి ఆ శరీరాలు ఎటుపోతాయో, ఆ ప్రాణాలు ఎటుపోతాయో ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు. కొంతమంది అగ్ని ప్రమాదాల్లో చనిపోతూ ఉంటారు, కొంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉంటారు, కొంతమంది సముద్రంలో నదుల్లో వాళ్ళ ప్రాణాలు పోతూ ఉంటాయి. ఈ శరీరాలన్నీ ఎక్కడికి పోతూ ఉన్నాయి? ఈ ఆత్మలన్నీ ఎక్కడికి పోతూ ఉన్నాయి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆత్మలన్నీ కూడా దేవుని దగ్గరికి వెళతాయి అంట. ఎందుకు? ఆత్మ దేవునిది గనక
దేవుని దగ్గరికే వెళుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. కేవలం ప్రార్థన చేసే వాళ్ళ ఆత్మలే దేవుడి దగ్గరికి వెళ్తాయా? హల్లెలూయా. ఏమండి, అంతేనా? కాదు. మనిషి యొక్క ప్రతి ఆత్మ కూడా, వాళ్ళు ఎవరైనా సరే, ఎవరిని ఆరాధించినా సరే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా, దేవుడిని నమ్మినా నమ్మకపోయినా, చనిపోతే వాళ్ళ ఆత్మ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళవలసిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ దేవుడు? సర్వ సృష్టికర్త అయిన దేవుడు. మట్టితో మానవుని ఏ దేవుడైతే చేశాడో, ఏ దేవుడైతే ఆ యొక్క జీవాత్మను ఊదాడో, ఆ దేవుని దగ్గరికి వెళ్ళవలసిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ ఆత్మలంట మరి ఏం చెప్తున్నావు? ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకుంటారో, ఆయన మాట ప్రకారంగా చేస్తారో, మారు మనసు పొందుతారో, బాప్తిస్మం పొందుతారో, పరిశుద్ధాత్మను పొందుకుంటారో, వాళ్ళే దేవుని సన్నిధికి వాళ్ళ ఆత్మలు వెళతాయి అని చెప్తున్నాం కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మిగతా ఆత్మల సంగతి ఏంటి? హల్లెలూయా. గమనించండి, దేవుడు పక్షపాతం లేనివాడు. అందరినీ రమ్మంటున్నాడు. అందుకే ఏమంటున్నాడంటే, కీర్తనల గ్రంథం 39వ కీర్తన 43వ వాక్యం 48వ వాక్యం చూడండి. కీర్తనల గ్రంథం 39వ కీర్తన కీర్తన గ్రంథం సామెతల గ్రంథం చూడండి. అక్కడ ఒక వాక్యం ఉంటుంది. కీర్తన గ్రంథం 39వ కీర్తనలో క్షమించండి, 90వ అధ్యాయము, కీర్తన 90వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. తొంభైవ కీర్తనలో 3వ వాక్యం, నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మోషే ప్రార్థన చేస్తా ఉన్నాడు. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నరులారా తిరిగి రండి అని సెలవిస్తున్నావు. ఎవరిని పిలుస్తున్నాడు? భక్తులారా అంటున్నాడా? నా యందు నమ్మిక ఉంచిన వారులారా అంటున్నాడా? నరులారా అంటున్నాడు. అంటే ఎవరు? అందరూ. నరుడు అనేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన తిరిగి రమ్మని సెలవిస్తా ఉన్నాడు. అయితే ఇక్కడేమంటున్నాడు 10వ వాక్యంలో, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయుష్కాలం ఎంత అంట నరుడి? 70 సంవత్సరాలు. అయితే మానవుల యొక్క అవిధేయతను బట్టి అది తగ్గించబడుతూ వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనము గనక ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క నరుని ఆయుష్ తగ్గుతా వస్తూ ఉంది. అయితే చూడండి, ఇక్కడ మన యొక్క అంశం ఏంటి? రెండవ మరణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది శారీరక మరణం. ఇది ప్రతి ఒక్కరు కూడా అనుభవించవలసిందే. అది కొద్ది సంవత్సరాలు కావచ్చు, మరి ముదిమి ప్రాయం కావచ్చు, ఎంతవరకైనా కావచ్చు, కానీ ప్రతి ఒక్కరికి అది తప్పదు. కానీ ఇంకో మరణం ఉందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే రెండో మరణం. అసలు రెండో మరణం అంటే ఏంటి? చూడండి, ఈ యొక్క రెండవ మరణము ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. హల్లెలూయా. ఏంటంట? అగ్నిగుండమే రెండవ మరణం. ఇప్పుడు ఏమని చెప్తా ఉన్నావు? మీరు పాప క్షమాపణ పొందకపోతే, మీ పాపములు క్షమించబడకపోతే, మీరు పరిశుద్ధత కలిగి జీవించకపోతే మీ యొక్క ఆత్మ నరకానికి, అంటే అగ్నిగుండానికి వెళుతుంది అని చెప్పి చెప్పటం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ యొక్క అగ్నిగుండం ఏంటంట? రెండవ మరణం. అయితే ఈ రెండవ మరణం ఎవరికి సంభవిస్తుంది? ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. చూసారా? మనకు అర్థమైపోతా ఉంది. జీవ గ్రంథములో పేరు లేకపోతే అగ్నిగుండములో పడవేయబడతారు. అయితే చూడండి, భక్తుడైనటువంటి యోహాను, యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను ఆ పద్మాసు దీపంలో పరవశుడై ఉండగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు దినమున ఆయన పరవశుడై ఉండగా, ఆత్మలో పరవశుడై ఉండగా ఆయన జరగబోయే సంగతులు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వాటిలో ఈ సంగతి ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ 20వ అధ్యాయంలో 11 నుంచి చదవండి, అర్థమవుతుంది. మరియు ధవళమైన మహాసింహాసనమును దానియందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయిను. వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను. జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. హల్లెలూయా. చూసారా? ఈ యొక్క యోహాను ఏం చూస్తూ ఉన్నాడు? మహాధవళమైనటువంటి సింహాసనం. ధవళమైనది అంటే తెల్లనిది. హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క తెలుపు అనేది పరిశుద్ధతకు గుర్తు. ఆ పరిశుద్ధుడైనటువంటి మహాదేవుడు పరిశుద్ధమైనటువంటి ఆ తెల్లని సింహాసనంలో కూర్చొని ఉన్నాడండి. కూర్చొని ఉంటే ఏం జరుగుతూ ఉంది? భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయినాడు. వాటికి అసలు నిలబడటానికి చోటే కనబడలేదండి. భూమి ఆకాశం కూడా. అందుకే కొత్త భూమి కొత్త ఆకాశం వస్తుందంట. హల్లెలూయా. ఈ భూమి ఉండదు.
కనబడే ఆకాశం ఉండదు. అదంతా కూడా ఆ సమయం వచ్చినప్పుడు దేవుని ఉగ్రత దినాన సమస్తం కూడా లయమైపోద్ది. అటువలే అందలి కృత్యములు కాలిపోవును అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూడండి, అవన్నీ కూడా ఆయన సముఖంలో నిలవలేక పారిపోయినాయి అంట. వాటికి నిలువ చోటు కనబడకపోయింది. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడిట చూచి తిని. గొప్పవారేమి కొద్దివారేమి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకంటే ముందుగా దేవుని సన్నిధికి చేర్చబడినటువంటి ఆ ఆత్మలు ఎక్కడ కనబడుతున్నాయంట? ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఆయన సింహాసనం ఎదుట గొప్పవారేమి కొద్దివారేమి అంటున్నాడు. దేవుని దృష్టిలో భేదం ఏమీ లేదు. అందరూ పాపులే. నేను పాపిని కాను అని చెప్పడానికి వీల్లేదు. అయితే పాప క్షమాపణ కావాలి. ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ కావాలి. ఆ పాప క్షమాపణ కలుగజేసేది ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. అక్కడ తీర్పు తీర్చేది కూడా ఆయనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొప్పవారేమి కొద్దివారేమి. గొప్పవాళ్ళు అంటే ఎవరిని అంటారు? ఇది ఈ లోకంలో గొప్పవాళ్ళు ఎవరు? బాగా సంపాదించినాడు, పేరు ప్రఖ్యాతులు పొందినవాడు. సపోజ్ ఎంతోమంది రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు, గొప్ప గొప్ప ధనవంతులు, పేరు ప్రఖ్యాతి పొందిన వాళ్ళు చాలామంది ఇప్పటికి చనిపోయారు. కానీ వీళ్ళందరూ కూడా అక్కడ కనపడుతున్నాడు అంట. విచిత్రం. హల్లెలూయా. అదేంటి? చాలామంది కాల్చబడ్డారు కదా వాళ్ళ ఆచార ప్రకారంగా. మరి అక్కడ కనపడటం ఏంటి? ఎందుకంటే ఆత్మ దేవునిది. హల్లెలూయా. అందుకనే అవన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోయినాయి. దేనికోసం? తీర్పు కోసం. హల్లెలూయా. ఆ తీర్పు తీర్చబడాలా. అక్కడంట గ్రంథాలు విప్పబడినాయి అంట. ఏమి విప్పబడినాయి? గ్రంథాలు. ఏం గ్రంథాలు? నీ గ్రంథం, నా గ్రంథం. హల్లెలూయా. అందరి గ్రంథం. నువ్వు బ్రతికున్నంత కాలం ఏమేం పనులు చేశావో, అవి మంచి పనులు చెడ్డ పనులు, దేవుని దృష్టికి అనుకూలమైనవో కానీ. హల్లెలూయా. అయితే ఇక్కడంట ఈ గ్రంథాలు విప్పబడినప్పుడు వాళ్ళన్నీ కూడా వాళ్ళ క్రియలన్నీ కూడా చెప్పారు. అయితే ఎవరైతే అదిగో ఆకాశంలో చనిపోయారో, ఎవరైతే సముద్రంలో చనిపోయారో, ఎవరైతే యాక్సిడెంట్ అయి చనిపోయారో, ఆయా రకాలుగా చనిపోయిన వాళ్ళందరి ఆత్మలు కూడా తీర్పు తీర్చబడి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అగ్నిగుండములో పడవేయబడి. అయితే వీళ్ళలో ఇంకో గ్రంథం విప్పబడింది కదా. ఏ గ్రంథం అది? జీవ గ్రంథం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ జీవ గ్రంథములో ఎవరి పేరు కనబడలేదో. హల్లెలూయా. జీవ గ్రంథములో పేరు కనబడని వాళ్ళంట అగ్నిగుండములో వేయబడ్డారంట. అగ్నిగుండం అంటే ఏంటి? రెండవ మరణం అని మనం తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ఈ రెండవ మరణం అంటే ఏంటో చూద్దాం. ఇది వింటే కానీ అసలు సంగతి తెలియదు. రెండవ మరణం అంటే 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వాక్యం చదవండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. హల్లెలూయా. కాబట్టి ఇదిగో ఈ జాబితా
పిరికోళ్ళు అంటే ఎవరంటే యేసు ప్రభువుని దేవుడుగా ఒప్పుకోని వాళ్ళు. ఇక్కడున్నంత కాలం యేసయ్యే మా దేవుడు అంటారు. కానీ ఏదైనా సమస్య రాగానే ఆ దేవుడు ఎవరో మాకు తెలీదు, మేము పూజలు చేస్తున్నాం అని చెప్పి, ఎందుకోసం? వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం. హృదయంలో యేసు ప్రభు దేవుడని నమ్మారు, ఆయన ద్వారా మేలులు పొందారు. కానీ సమయం రాగానే ఏమంటారంట? ఆయన ఎవరో మాకు తెలియదు. అంటే పిరికితనం. దేవుణ్ణి, నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి నీవు ఒప్పుకోలేకపోవటమే. హల్లెలూయా. ఇంకా చాలా జాబితాలు ఉన్నాయి. అవిశ్వాసులు అంటే ఎవరు? విశ్వాసం లేనోళ్ళు. నిగ్రహం లేనోడు విగ్రహం పెట్టుకుంటాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు నిగ్రహం కావాలి. ఇశ్రాయేలు ప్రజలు కూడా నిగ్రహం లేక మాకు అర్జెంటుగా దేవుడు కావాలన్నారంట. అందుకని ఆ బంగారం అంతా కూడా కరిగించేసి అహరోను ఏం చేశాడు? ఒక దూడ రూపాన్ని చేశాడు. ఇక అదే దేవుడు అనుకుంటున్నారు. వాళ్ళని శ్రమల నుంచి విడిపించినటువంటి దేవుడిని మర్చిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, నిన్ను రక్షించినటువంటి దేవుడిని నువ్వు మర్చిపోకూడదు. నీకు మేలు చేసినటువంటి దేవుడిని నువ్వు మర్చిపోకూడదు. అలా గనక నువ్వు ఇక్కడ బతికున్న దినాల్లో చేస్తే అక్కడ నువ్వు తీర్పులో నిలబడతావంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవిశ్వాసులుగా ఉండకుండా విశ్వాసులుగా మార్చబడాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే సమయం ఉండగానే నువ్వేం చేయాలా? నీ మనస్సును మార్చుకోవాలా. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలా. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలా. ప్రభు యొక్క రాకడ వరకు నమ్మకంగా ఎదురు చూడాలి. పరిశుద్ధుల సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ఇదిగో ఈ పిరికి వాళ్ళు కానీ, అవిశ్వాసులు కానీ, అసహ్యులు కానీ, నరహంతకులు కానీ, వ్యభిచారులు కానీ, మాంత్రికులు కానీ, విగ్రహారాధికులు కానీ, అబద్ధికులందరూ కానీ, వీళ్ళందరూ కూడా వీళ్ళ పేరు ఖచ్చితంగా జీవగ్రంథంలో ఉండదో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎవరి పేరు జీవగ్రంథంలో ఉంటుంది? నీవు నిజముగా దేవుని వాక్యాన్ని నమ్మి ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి నీ మరణము వరకు కూడా నువ్వు నమ్మకంగా ఉంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధుల సహవాసం కలిగి ఉంటూ ప్రార్థన జీవితం కలిగి ఉంటూ దేవుని యొక్క వాక్య ప్రకారంగా నువ్వు నడుచుకుంటే నీ పేరు జీవగ్రంథంలో ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాస్తవానికి నీ పేరు ఎప్పుడు జీవగ్రంథంలో రాయబడుతుందంటే నువ్వెప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి ఆయన దేవుడని నువ్వు ఒప్పుకుంటావో, బాప్తిస్మం పొందుతావో, ఆ దినమే నీ పేరు మార్చబడుతుంది. ఆ దినమే నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. హల్లెలూయా. అయితే అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును అన్నాడు. నీ మరణము వరకు కూడా నువ్వు నమ్మకంగా ఉండాలి, సహించాలి. ఒకవేళ తప్పిపోయావంటే నీ పేరు తుడిపి పెట్టబడు. ఆనాడు దేవుని సముఖంలో నువ్వు తీర్పులో నిలబడినప్పుడు నీ పేరు అక్కడ ఉండదు. నీ పేరు అక్కడ ఉండకపోతే నీవు తీర్పుకు లోనవుతావు, అగ్నిగుండంలో పడవేయబడతావు. రెండవ మరణాన్ని నువ్వు పొందాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదట్లో చెప్పాను కదా, ఈ ఆత్మలన్నీ కూడా దేవుని దగ్గరకు వెళ్ళి అని. అయితే ఆ ఆత్మలంట ఆ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మహిమను తట్టుకోలేక
మేము ఉండలేము ఇక్కడ, మేము ఉండలేము అని చెప్పి వాళ్ళంట ఎక్కడికి వస్తారు? అగ్నిగుండానికి వచ్చేస్తారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పంపించడు, వాటికి అవే వచ్చేస్తాయంట. ఎందుకంటే పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఆ ఆత్మలు నిలబడలేవు. హల్లెలూయా. ఎందుకు? కోటి సూర్యకాంతుల కంటే తేజోమయుడైనటువంటి వాడు యేసయ్యా. హల్లెలూయా. అందుకే మోషేతో చెప్తాడు, నన్ను చూచి ఏ నరుడు కూడా బ్రతకడు అని. నా మహిమను చూడాలంటే ఏ నరుడు కూడా బ్రతకలేడు. కనుక నా పార్శ్వాన్ని నేను చూడు, నేను ఆ కొండ సందుల నుంచి దాటి వెళ్తుంటాను అంటే సరేనంటాడు. అలా వెళుతూ ఉన్నప్పుడంట ఆ పార్శ్వాన్ని చూడలేకే, ఫ్రంట్ కాదు బ్యాక్ చూడలేక మోషే అంట బొక్కబార్ల పడిపోయాడంట. హల్లెలూయా. మరి అటువంటిప్పుడు ఎలా తట్టుకుంటారు? ఆ ఆత్మలు అపవిత్రమైనటువంటి ఆ ఆత్మలు దేవుని మాటను, దేవుని బోధకుల యొక్క బోధను లక్ష్యము చేయనటువంటి ఆత్మలు ఎలా తట్టుకోగలవు? హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు గనక నీవు పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా తీర్చబడితే ఆ మహిమను నువ్వు తట్టుకోగలవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటి మరణం రావటానికి కారణమైనటువంటి ఆదాము ఆ మహిమను పోగొట్టుకున్నాడు. దేవుని మాటకు లోబడక ఆ మహిమను పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న ఆ మహిమను మరలా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రేమించి తల్లి ఆ కన్య మరియ గర్భాన పరిశుద్ధుడుగా జన్మించి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆయన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి సాతానుతో జయించి మరణాన్ని జయించి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆ మహిమను మరలా మానవులకు అప్పచెప్పాడు. ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారో, ఎవరైతే విశ్వాసం ఉంచి రక్షణ పొందుతూ ఉన్నారో వాళ్ళకు అప్పచెప్పాడు ఆ మహిమను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే నీవు ఆయన రాకడ వచ్చినప్పుడు మహిమ శరీరము ధరించి ఆ మహిమలోనికి నువ్వు ప్రవేశిస్తావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇక్కడ రెండవ మరణం అంటున్నాం కదా, రెండవ మరణము నుంచి తప్పించబడాలి అంటే మొదటి పునరుద్ధానంలో పాలు పొందలుపుచ్చుకోవాలండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మొదటి పునరుద్ధానం ఏంటి? మళ్ళీ పునరుద్ధానం అంటే చనిపోయి తిరిగి లేవటం. చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వాక్యం నుంచి చూద్దాం. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బతకలేదు. ఇదే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, రెండవ మరణానికి వీళ్ళ మీద అధికారం లేదంట. ఎవరు వాళ్ళు? చూడండి, క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను
నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమిటా ముద్ర? 666. హల్లెలూయా. 666 సూచన ఇప్పటికే కనబడతా ఉంది. 1 నేషన్ 1 కార్డ్ అంట. హల్లెలూయా. ఏంటది? 1 నేషన్ 1 కార్డ్. దేశం అంతటికి ఒకే కార్డు. ఆ కార్డు ఎక్కడ చూపించినా రేషన్ ఇస్తారు. అంటే అది చూపించకపోతే ఏమిటి? 666 ముద్ర చూపించకపోతే క్రయ విక్రయాలు చేయటానికి అవకాశం లేదంట. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రానున్న దినాల్లో ఈ క్రూర మృగం బయలుదేరుతుంది. దాని ప్రతిమ చేయబడుతుంది. దాని ప్రతిమకి అందరూ నమస్కారం చేయాలంట. ఏది? ఆనాడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆ యొక్క బంగారు ప్రతిమను ఏర్పాటు చేస్తే, నువ్వు చంపినా సరే మేము ఆ ప్రతిమకు మొక్కమన్నారు కదా. మిగతా వాళ్ళందరూ ఏం చేశారు? రాజుకు భయపడి మొక్కారు. కానీ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మాత్రం హల్లెలూయా ఏమాత్రము కూడా మొక్కలేదు. నేను అనుకుంటాను, ఆనాడు ఈ సింహాసనాలు చూచారు కదా, యోహాను సింహాసనాలు చూచాడు కదా, ఈ సింహాసనాల మీద కూర్చున్న వారికి విమర్శ చేయడానికి అధికారం ఇవ్వబడిందంట. హల్లెలూయా. మన ముందు హతసాక్షులు అయిపోయారు. ఎవరో? పౌలు గారు, స్టెఫను, చాలామంది పరిశుద్ధులు హతసాక్షులు అయిపోయారు. ఇటువంటి వారికి విమర్శ చేయడానికి అధికారం ఇవ్వబడుతుందంట. వాళ్ళే ఈ సింహాసనం మీద కూర్చుంటారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీళ్ళకి ఈ క్రూర మృగానికి నమస్కారం చేయవలసినటువంటి అవకాశం లేదు. ముందుగానే దేవుని సన్నిధికి ఎత్తబడ్డారు, దేవుని సన్నిధికి చేరారు. హల్లెలూయా. అయితే వాళ్ళు హతసాక్షులు అయిపోయారు. ఇక్కడ ఏమంటున్నాడు? యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదము చేయబడిన వారి ఆత్మలను చూచితి. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసి. హల్లెలూయా. ఏంటంట? 1000 సంవత్సరాలు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు ఈ లోక రాజ్యాలన్నీ కూడా యేసు ప్రభు ఏలతాడంట. విమర్శ చేయటానికి అధికారులుగా ఇదిగో ఈ ఆత్మలు. హతసాక్షులు అయిపోయినటువంటి వారు మరలా బ్రతుకుతారంట. వాళ్ళు రాజ్యం చేస్తారంట. వినటానికి ఇవన్నీ విచిత్రంగా ఉంటాయి, కానీ ఇది యోహానుకు కలిగిన దర్శనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జరగబోయేటువంటి సంగతులు. ఇది ప్రవచన గ్రంథం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీనిలో పాలు పొందిన వారే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా, నీకు ఒకవేళ ఇటువంటి పరిస్థితి వస్తే 666 ముద్రను వేయించుకోకూడదు. హల్లెలూయా. ఆ యొక్క క్రూర మృగానికి నువ్వు నమస్కారం చేయకూడదు. నమస్కారం చేయకపోతే జరిగే పరిస్థితి ఏంటి? కొట్టేయి, తలకాయ తీసేయి. ఒప్పుకుంటావా? హల్లెలూయా. అమ్మో, ప్రాణ భయం, చంపేస్తారని వెయ్యి ముద్రై అంటారు. హల్లెలూయా. అయితే గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశం నుంచి ఎంతమంది బయలుదేరారు? 6 లక్షల కాల్బలం అంట. 6 లక్షల కాల్బలంలో ఆ తరము వారిలో దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశంలో ఎంతమంది ప్రవేశించారు?
హల్లెలూయా. ఇద్దరు యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తూచా తప్పకుండా ఆచరించారు కాబట్టే ఆ మహాపరిశుద్ధుడైనటువంటి మహిమ కలిగినటువంటి దేవుని ఎదుట తట్టుకొని నిలబడి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే నీకు ఓర్పు కావాలి. నీకు ఓర్పు కావాలి. ఆ పరిశుద్ధమైనటువంటి ఆ రాజ్యాన్ని నువ్వు పొందుకోవాలి అంటే నీకు రక్షణ కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు నిగ్రహం కావాలి. ఆ 666వ ముద్ర రాకముందే నీ ఆత్మ దేవుని సన్నిధికి ఎత్తబడితే నువ్వు అదృష్టవంతుడివి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు ధన్యుడివి, ధన్యురాలివి. ఆ పరిస్థితి వచ్చినప్పుడే ఈ యొక్క భూమి మీద నువ్వు ఉన్నావంటే, అందుకే అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుందో తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటికే టెక్నాలజీ వచ్చేసింది. ఫారిన్ కంట్రీస్లోనంట ఒక చిప్పు వాళ్ళ శరీరంలో పెడుతున్నారంట. ఇంకా వాడి బ్రతుకు బస్ స్టాండే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటి? ప్రతిదీ కూడా వాళ్ళకి తెలిసిపోద్దంట. ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం మాట్లాడినా జుట్టాల చేతికి ఇచ్చినట్టే. అదే 666వ ముద్ర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది తప్పించుకోవాలి అంటే జీవ గ్రంథములో నీ పేరు రాసుకో. హల్లెలూయా. జీవ గ్రంథమందు నీ పేరుంటే ఇక నీకేది లేదు. నువ్వు మరణంలో నుండి జీవంలోనికి దాటుతావంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, రెండవ మరణం తప్పించబడాలి అని ఆశపడుతున్నావా? హల్లెలూయా. అర్థమైందా? రెండవ మరణం అంటే ఏంటో అర్థమైందా? ఎవరికి రెండవ మరణం? రెండవ జన్మ అనేది మానవునికి లేనే లేదు. పిల్లిగా పుట్టరు, కుక్కగా పుట్టరు, దేనిగా పుట్టరు. హల్లెలూయా. మానవునికి ఉన్న రెండు జన్మలు. ఒకటి, నువ్వు తల్లి గర్భంలో నుంచి బయటకు వస్తావు, అది మొదటి జన్మ. రెండో జన్మ ఏంటి? నీవు నీ పాపముల నిమిత్తమై చనిపోయి నూతన జీవితం ఎప్పుడైతే పొందుతావో అదే రెండో జన్మ. మొదటి జన్మ ఉంది, రెండో జన్మ ఉంది. కానీ మొదటి మరణం ఉంది, రెండో మరణం కూడా ఉంది. హల్లెలూయా. అనుకుంటారు ఏముంది, ఈ జన్మ ఉన్నంత కాలం ఓ నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, క్లబ్బులు, పబ్బులు, ఇష్టానుసారంగా జీవించు, అనుభవించు. దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలం అంతా కూడా నీ ఇష్టం వచ్చినట్టుగా గడిపే అని చెప్పి ఇష్టానుసారంగా బ్రతికేస్తూ ఉంటారు. కానీ నీ ఆత్మ ఎక్కడికి పోతుంది? ఆలోచన చేస్తున్నావా? ఎక్కడికి? ఎవరైతే నీ ఆత్మనిచ్చారో అక్కడికి వెళ్తుంది. కానీ నీ క్రియలు సరిగా లేకపోతే ఈ భూమి మీద నీవు నిజ దేవుడెవరో తెలుసుకోకుండా, ఆ రక్షకుడెవరో తెలుసుకోకుండా, నీ పాపాలు క్షమించే దేవుడెవరో తెలుసుకోకుండా నీ ప్రాణం కనుక పోతే నీ ఆత్మ ఆ మహాపరిశుద్ధుడైన దేవుని దగ్గర తట్టుకోలేదు, నరకానికి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పటికైనా నీవు గనక జాగ్రత్త పడి నీ ఆత్మ రక్షణ నీవు కావాలి అని చెప్పి నువ్వు ఆశపడితే రెండవ మరణం నుండి నువ్వు తప్పించబడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
రక్షణ పొందు, నమ్మి బాప్తిస్మం పొందు. నీ పేరు జీవ గ్రంథములో లిఖించబడుతుంది, నీ పేరు మార్చబడుతుంది, కొత్త పేరు నీకు ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో ఇంతవరకు కూడా ఇదిగో నేను రెండవ మరణం తప్పించుకున్నాను అన్నటువంటి ఆ యొక్క ఒక నమ్మిక ఎవరికి ఉంది? ఇప్పటికైనా ఇదిగో అయ్యో నేను రెండవ మరణానికి లోను కాకూడదు, నేను తప్పించబడాలి అనే ఆశ కనుక నీకుంటే మోకరించు, ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, ఇదిగో దేవుడు ఎంతవరకు నీతో మాట్లాడాడు. నీవు ఏమి గ్రహించావో తెలియదు, కానీ ఇదిగో నీ ఆత్మను నువ్వు రక్షించుకోవాలి. ఇదిగో ఈ యొక్క మరణము అయిపోతే, ఈ మొదటి మరణం సంభవిస్తే ఏముంది, ఎవరు చూడొచ్చారులే నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీ ఆత్మ నరకానికి పోతుంది. అక్కడ యుగ యుగములో కూడా బాధ ఉంటుందంట, ఏడ్పు, పండ్లు కొరుకుట. ఇదంతా నువ్వు తప్పించుకోవాలంటే ఒక తీర్మానానికి రా. హల్లెలూయా. నోరు తెరు, ప్రభువా నేను రెండవ మరణం నుంచి తప్పించబడాలి, నా ఆత్మకు రక్షణ కావాలి. ప్రభువా నా ఆత్మను రక్షించు నాయన. అయ్యా నేను తీర్పులో నిలబడకూడదు ప్రభువా, ఆ అగ్నిగుండం నుంచి నన్ను తప్పించయ్యా, ఆ రెండవ మరణం నుంచి నన్ను తప్పించయ్యా, దానికి నేను లోను కాకూడదు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నీ నోరు తెరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ లార్డ్ మై జీసస్, హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రం, మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రం, మహామహిమ కలిగిన దేవా నీకు స్తోత్రం. అయ్యా నా తండ్రి, ఆనాడు ప్రభువా నీ యొక్క ప్రభువా కుమారుడైనటువంటి శిష్యుడైనటువంటి యోహానుకు ప్రభువా పద్మాసు దీపములో ఈ యొక్క అయా అంత్యకాలంలో జరగబోయే సంగతులన్నీ కూడా నువ్వు చూపించావు దేవా. అయ్యా నీకు స్తుతులు స్తోత్రాలు మా తండ్రి. రెండవ మరణం ఉందంటున్నావు దేవా, నీకు స్తోత్రం. ఆ రెండవ మరణం నుంచి తప్పించబడాలని ఎవ్వరూ కూడా నీ బిడ్డలు దానికి లోను కాకూడదని అయా నువ్వెంతగానో ఆశపడుతూ ఉన్నావయ్యా. అయా దయతో బిడ్డల మీద దర్శించండి ఈ సమయంలో ప్రభువా. ఎంతమంది నాయనా నేను రెండవ మరణానికి లోను కాకూడదు, దాని నుంచి తప్పించబడాలని తీర్మానం తీసుకున్నారో అట్టి వారి ఆత్మను మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి తండ్రి. ప్రభువా మీరు కృప చూపండి నాయన. అయ్యా ఈ వాక్కులు విన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఇంకా మార్పు లేకపోతే వారి జీవితంలో మార్పు కలుగచేయండి. రక్షణ లేకపోతే రక్షణ కలుగచేయండి. నిత్య ప్రభా నీ జీవ గ్రంథములో వారి పేరు ఉండేలాగున ప్రభువా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ పరిచర్య మీరు ఆశీర్వదించండి. ఎంతమంది ఈ సమయంలో బలహీనులుగా రోగులుగా ఉన్నారో అయా మీరు వారిని ముట్టమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే వారికి స్వస్థత కలుగును గాక. దయ్యపు శక్తుల చేత అయా నా ప్రభువా ఎంతమంది అయా దుష్టుని కట్ల చేత బంధింపబడి బాధింపబడుతున్నారు, అట్టి వారికి ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగును గాక. సహాయము చేయను ఆయన. అనేకులను మీరు దర్శించండి, రక్షించండి ప్రభువా. మీ కృప చూపండి దయగల దేవా నీకు వందనాలు. రెండవ మరణము నుండి ప్రభువా అయా నీ బిడ్డలను మీరు తప్పించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని మీరే సహాయము చేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.